అండి అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మరి నాకు చాలా ఇష్టమైనడు నా కొడుకుతో సమానమైన నా దొరబాబుని కావ్యశ్రీ మీడియా ఇంటర్వ్యూ చేస్తున్నాను. మరి నా మొదటి ప్రశ్న, దొరబాబు, నేను ఆది గారు టీమ్ లీడర్లు అయిపోయిన తర్వాత 4-5 ఎపిసోడ్లు అయిన తర్వాత 10 ఎపిసోడ్లు అయిన తర్వాత నువ్వు ఎంటర్ అయ్యావు. ఎలాగ ఎంటర్ అయ్యావు? నీ ఎంటర్ అయిన తర్వాత నీ అనుభవం ఏంటి అందులో? నేనా మీ 10 ఎపిసోడ్లు కాదు, మీ ఇద్దరు టీమ్ లీడర్ ఒక ముందు నుంచి ఆది గారితో టచ్లో ఉండేవాడిని. అభి గారు టీంలో చేయడానికి కాదన్న రైటర్ కదా. అవును, రైటర్ కదా, అభియాన్ దాంట్లో ఏమైనా క్యారెక్టర్ ఇస్తాడేమో అని తిరిగేవాడిని. సడన్గా ఆయన టీమ్ లీడర్ అయ్యాడు నేను వచ్చిన కొత్తలో. అయిన తర్వాత ఇంకా ఆయన్ని రెగ్యులర్గా అడిగేవాడిని, కానీ ముందు రోజు మీరు ప్రాక్టీస్ చేస్తారని నాకు తెలియదు. అందుకని ప్రాక్టీస్ చేస్తారని తెలియక నేను డైరెక్ట్ షూటింగ్కి రావడం, నీకు లేదు నెక్స్ట్ టైం ఇస్తాను. అలా 3-4 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత ఒక క్యారెక్టర్ ముందే చెప్పి ఉంచాడు. ఆ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయిందని నాగబాబు గారు అన్నాడు. వాడు బాగానే చెప్తున్నాడు. ఆది గారిని భుజాల మీద మోసుకుని నేను సాయి అన్నాడు మోసుకుని వస్తాం. కాళ్ళు ఉండవు అందులో, ఆది గారు కాళ్ళు పడిపోయి ఉంటాయి. ఆ స్కిట్లో బాగానే చేస్తున్నాడు కదా, డైలాగ్ బాగానే చెప్తున్నాడు అని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ ఇస్తే ఆ ఎపిసోడ్ కూడా బాగా చేశాను. తర్వాత ఒకటి ఆటో డ్రైవర్ స్కిట్ చేశాను, ట్రైన్ స్కిట్లో ఆటో డ్రైవర్గా చేశాను. ఆ స్కిట్ చాలా దూసుకుని వెళ్ళిపోయింది. ఆ ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఓన్లీ ఆటో డ్రైవర్ చేసేటప్పుడే ప్రోమో మొత్తం అదే పడింది, నా డైలాగ్ ఆది గారితో పడింది. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూగా ఆది గారు